ఏపీలో రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్తుందండి కూటమి ప్రభుత్వం. ఇక రేషన్ బియ్యం వద్దనుకుంటే రేషన్కి సంబంధించినటువంటి ఫుడ్ కూపన్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు మనం ఆ అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేషన్ పంపిణీ విషయంలో వచ్చేసి కీలక నిర్ణయంగా చర్యలు తీసుకోబోతోందనే చెప్పాలి. ఈ విషయంపై ఇప్పటికే 3 సార్లు అయితే సర్వే నిర్వహించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. ఆ సర్వేలో వచ్చిన ఫలితాలకు ఆధారంగా ఏదైతే ఇంటింటికి పేరుతో రేషన్ సప్లై అనే దాని విషయం మీద 9600 రేషన్ వాహనాలని ఏదో గల్లీ కార్నర్ లో ఆపేసి గత ప్రభుత్వం కుయ్యి అని 3 సార్లు సౌండ్ ఇచ్చి ఆ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే బియ్యం ఇచ్చి అందులో 30 మందికి ఇచ్చినట్టుగా రాసుకొని కాకినాడ పోర్టుకి స్పీడ్ గా తరలించి ఆఫ్రికా దేశాలకి ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ జరగడం అయితే గతంలో చాలా వరకు అలాగే జరిగింది. మొన్నటి వరకు కూడా జరుగుతూనే ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో అంతా ఇదే తంతు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలంలో 15,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందండి. వాళ్ళు ఆ దోపిడీని వేగంగా చేయడం కోసం రేషన్ బియ్యం పంపిణీ అనే విషయంలో వెహికల్ కొనాల్సి వచ్చింది. 9600 వాహనాలు, ఒక వాహనానికి 2. ఇప్పుడు వాళ్ళంతా మా ఉద్యోగాలు పోయినాయని వీధిలో పడ్డారు. ప్రభుత్వం చేసిన అరాచకాలకి వీళ్ళంతా ఏజెంట్లుగా పనిచేశారు. కూలి పనికి పోయే వ్యక్తి కూలి పనికి పోయి ఈ వాహనం రావడం, ఉన్న వాళ్ళకి బియ్యం ఇవ్వడం, వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటది. కరెక్ట్ గా మధ్యాహ్నం 11-12 గంటల సమయంలో కూడా వస్తుంది. పని చేసుకునేవాడు ఆ టైంలో ఇంటి దగ్గర ఎందుకుంటాడు? పనికి పోయే సందర్భం కాబట్టి పనికి పోయి ఉంటాడు. ఇంకా బియ్యం తెచ్చుకోవడానికి ఏలు ముద్రేసేవాడు అందుబాటులో ఉండడు. ఇంకా తర్వాత బియ్యం తెచ్చుకోవాలంటే వాహనం అందుబాటులో ఉండదు. మళ్ళీ చాలా కష్టమైన పని. బియ్యం డీలర్ దగ్గరికి పోతే నాకేం సంబంధం లేని జవాబు వినాల్సి ఉంటుంది. దాంతో ఈ కూటమి ప్రభుత్వం చేసిన సర్వేలో మాకు వాహనం కన్నా డీలరే మిన్నా అనేటటువంటి ఫలితాలు రావడంతో వాహనాలన్నీ నిషేధించడం జరిగింది. సమయం ఉన్నప్పుడు బుద్ధి పుట్టినప్పుడు గబాల నీళ్లు తెచ్చుకుంటాం. బండి మీదనో సైకిల్ మీదనో ఏదో దాంట్లో తెచ్చుకుంటాం. కూలి పని చేసుకుంటూ కూలి పనికి పోయించిన తర్వాత వెళ్లే ముందో వచ్చిన తర్వాతనో ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు బియ్యం తెచ్చుకుంటాం. ఎక్కడైనా డీలర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ మొత్తం గీత గీస్తే కనుక ప్రతి కిలోమీటర్కి ఒక డీలర్ ఉంటాడు. 30,000 మంది డీలర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉంటుంది. అరకు పాడేరు లాంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడంతా చిన్న చిన్న గ్రామాలు, 20-30 గ్రామాలు ఉండే ప్రాంతాలు కనుక ఇప్పుడు అలాంటి విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా రేషన్ బియ్యానికి బదులుగా ఫుడ్ కూపన్స్ ఇవ్వాలా అనే ఆలోచన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉన్నట్టు సమాచారం. నగదు కావాలా, మీకు ఫుడ్ కూపన్ కావాలా అనే విషయంలో సర్వే దిశగా వెళ్తా ఉంది. సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డు పొంది ఉన్నారో వాళ్ళకందరికీ ఫోన్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. రైస్ కావాలా, క్యాష్ కావాలా, ఫుడ్ కూపన్ కావాలా అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిపి 1 కేజీ బియ్యానికి 46 రూపాయలు కేటాయించాల్సి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం 10 కేజీలు బియ్యం తీసుకునేవారు 460 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తా ఉంది. ఫుడ్ కూపన్స్ కావాలంటే ఫుడ్ కూపన్స్ ఇస్తారు. తీసుకెళ్లి డీమార్ట్లు లేదా చిన్న చిన్న మార్ట్లు అందుబాటులో ఉండే వాళ్ళకి వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యొక్క విధానం అమెరికాలో 40 సంవత్సరాల నుంచి నడుస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఆ అమెరికాలో పేదలు అని భావించే వారికి అక్కడ అమెరికా ప్రభుత్వం 3000 విలువైన ఫుడ్ కూపన్స్ ఇస్తుంది. ఆ ఫుడ్ కూపన్ తో వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి వాళ్ళకి నచ్చింది కొనుక్కోవచ్చు. ఓన్లీ ఫుడ్ మాత్రమే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది అమెరికాలో అయితే. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా సమాచారం. ఇది క్యాషా, ఫుడ్ కూపన్ అనే విషయానికి వస్తే జనం ఇచ్చే తీర్పును బట్టి, వాళ్ళు కోరుకునే ఆసక్తిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది. లేదా తెలంగాణ తరహాలో సన్న బియ్యం ఇవ్వడానికి సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోబోతా ఉంది. దీని మీద ప్రస్తుతానికైతే సర్వే దశలోనే ఉంది. సచివాలయంలో ఉద్యోగస్తులు కూడా ఈ సర్వేలో పాల్గొంటా ఉన్నారు. సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకుంటుందని చెప్తా ఉన్నారు. దాని మీద మరిన్ని అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికోసం మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.